Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సోమవారం మధ్యాహ్నం ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో భేటీ కానున్నాయి విపక్ష నేతలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఈ కీలక భేటీకి 17 ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలు హాజరు కాబోతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి డిఎంకే ఆ పార్టీలు దూరంగా ఉండటం ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. విపక్షాల ఉమ్మడి సమావేశానికి తాము రావడం లేదు. ఇది డిఎంకే అధికారికంగా చేసినటువంటి ప్రకటన. కాంగ్రెస్ ఉండే ఏ భేటీకైనా వెళ్లేది లేదు. స్టాలిన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పేశారు. టీవీకేతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కు డిఎంకే దూరమైంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఇండియా కూటమిలో అసలు తాము లేవని ఆప్ సంచలన ప్రకటన అయితే చేసింది. కూటమికి షాక్ ఇస్తూ కీలక భేటీకి దూరంగా జరిగారు అరవింద్ కేజ్రీవాల్. సోమవారం సమావేశానికి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు మమతా బెనర్జీ. ఇక రాజకీయ పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇండియా కూటమిలో ఐక్యత లోపించిందా అని ఒక చర్చ కూడా నడుస్తోంది. ఐక్యత లోపించింది అనే దానికన్నా సమన్వయం లోపించింది అనేది పర్టికులర్ గా తమిళనాడుకు సంబంధించి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఆప్, దక్షిణ భారతదేశంలో డిఎంకే అతి బలమైనటువంటి రాజకీయ పక్షాలుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు కూడా ఇండియా కూటమికి దూరంగా ఉండటం, విధి విధానాలు నచ్చకపోవడమా లేకపోతే ఇండియా కూటమిలో సమన్వయం లేకపోవడమా అనేది కూడా రకరకాల చర్చ అయితే జరుగుతోంది. ఉత్తర భారతదేశంలో ఇండియా కూటమిలో నుంచి ఆప్ పక్కకు తొలగడం వల్ల దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఓటు బ్యాంకు సాధించేటువంటి సీట్ల విషయంలో కూడా గండి పడేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ దాదాపుగా ఎక్కువ కాలం పాటు సుదీర్ఘమైనటువంటి కాలం కూడా మిత్రులుగా ఉన్నారు. కూటమిలో కలిసి పనిచేశారు. కీలక బిల్లుల్లో కూడా వారు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఒక్క కారణం, విజయ్ అధికారంలోకి రావడంతో, ఈ నేపథ్యంలో విజయ్కి మెజారిటీ సీట్లు రావడంతో మమ్మల్ని అడగకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అనేదానికన్నా మమ్మల్ని మోసం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించి డిఎంకే చెప్తున్నటువంటి రీజన్. కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి నిర్వహించేటువంటి ఏ సభలు, సమావేశాలు, నిర్ణయాలు మాకు సంబంధం లేదు, వారు పాల్గొనేటువంటి చోటకి మేము రాము తెగేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. దాదాపుగా అయితే మనం ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే బంధానికి బీటలు పడడంతో ఇండియా కూటమి మీటింగ్ ను బాయ్కాట్ చేశారు. డిఎంకే స్థానంలో సీఎం విజయ్ ను కూటమిలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఎంపీలు ఉన్నారా అంటే విజయ్ కు లేనటువంటి పరిస్థితి. విజయ్ పర్టికులర్ గా జాతీయ రాజకీయాల కన్నా రాష్ట్ర హక్కుల సాధన ఇతరత్ర వాటి మీదే ప్రస్తుతం ఆయన దృష్టి పెట్టేటువంటి పరిస్థితిని తప్ప ఇండియా కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కానీ ఆ స్థాయి అనుభవం కానీ విజయ్కి లేదు అనేటువంటి మాటే చెప్తున్నారు. సరే, వన్ సైడెడ్ మెజారిటీ వస్తే రాబోయే ఎన్నికల్లో విజయ్ కీలకంగా వ్యవహరిస్తారు అని అనుకునేటువంటి పరిస్థితి. హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో పార్లమెంటు సీట్లలో ఆ స్థాయిలో ఆశించిన ఫలితాలు వస్తాయంటే నమ్మకంగా చెప్పలేనటువంటి పరిస్థితి. నమ్మకమైనటువంటి భాగస్వామిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అనేటువంటి మాట. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో హంగే అయితే ఏర్పడింది. అయితే కేవలం 5 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పాత మిత్రపక్షమైనటువంటి డిఎంకేను పక్కన పెట్టి 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి అంశం. ఇక్కడ పర్టికులర్ గా వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల సహకారంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామం డిఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అంటే ఇతర భాగస్వామ్య పక్షాలు, డిఎంకేతో ఉన్నటువంటి ఇతర చిన్న పార్టీలన్నీ కూడా నేరుగా వెళ్ళి మాట్లాడి విజయ్ మా మద్దతు అడుగుతున్నాడు అని చెప్పినప్పుడు అది మీ సొంత నిర్ణయం, మీకు ఏ విధంగా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకోండి అని ఏదో విధంగా ఆ స్టాలిన్ సంప్రదించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక 2 సార్లు మినహాయించి సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీతోనే డిఎంకే కొనసాగినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకేను అంత లైట్ ఎందుకు తీసుకుంది? ఒక ఎన్నికల్లో అంటే గతంలో కూడా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఎందుకు మమ్మల్ని సంప్రదించకుండా, మమ్మల్ని లెక్క చేయకుండా, మాకు విలువ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసి విజయ్కి మద్దతు ఇచ్చింది అనేది ప్రధానంగా
డిఎంకే నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ ఆ పార్టీతో దశాబ్దాల బంధాన్ని డిఎంకే తెంచుకుంది. ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుందంటే, రాబోయే రోజుల్లో ఐక్యత ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్న ఇండియా కూటమి పరిస్థితి ఇప్పుడు డిఎంకే దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ, దీనికి సంబంధించి పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి ఆప్ పార్టీ ఎన్నికల సమయంలో కూడా సీట్ల సర్దుబాటుతోటి ఎలాగైనా ఈసారి భారతీయ జనతా పార్టీని ఓడించాలి అని కంకణం కట్టుకున్నటువంటి ఇండియా కూటమి కళ నెరవేరేలా అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో, అంటే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక మీమ్ కావచ్చు, లేకపోతే స్పందిస్తున్నటువంటి విధానం, దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ యువతని ఏ విధంగా, సరే యువతను ఆకట్టుకుంటుందా లేకపోతే సోషల్ మీడియా పార్టీగా ఉందా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మద్దతు కావచ్చు, దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చినటువంటి స్పందన, ఇదంతా కూడా చూసి ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు తెర వెనుక వారుండి మీకు మేము మద్దతు ఇస్తాం, మీరు ఇదే విధంగా ముందుకు వెళ్ళండి అనేటువంటి రీతిలో ప్రోత్సహిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ కూడా ఓటమి తర్వాత కూటమి విలువేంటో మమతా బెనర్జీకి తెలిసింది. కూటమిలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కావచ్చు, ప్రతి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, మమతా బెనర్జీ సై అంటే సై అంటూ ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి నడిస్తేనే రాబోయే రోజుల్లో టిఎంసి మనుగడ సాగించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అయితే గ్రహించారు మమతా బెనర్జీ అనేది అయితే ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటం, ఎన్నికల సమయానికి ఐక్యతగా బలంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి రెండు కీలక పార్టీలు, అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రెండు కీలక పార్టీలు ఇండియా కూటమిలో నుంచి బయటికి వచ్చేసాయనే చెప్పాలి. ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ఇది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఓట్లు చీలేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దెదించాలన్నటువంటి కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎన్నికల సమయం వరకు పరిస్థితులను బట్టి డిఎంకేని ఆప్ని బుజ్జగించి మళ్ళీ కూటమి కడుతుందా, లేకపోతే విజయ్తో కలిసి వెళ్ళటానికి ఉన్నటువంటి ఆ పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేసి రాహుల్ గాంధీ నేరుగా స్టాలిన్తో పిలిపించి మాట్లాడతారు. ఇదంతా కూడా తాత్కాలికంగా ఉండేటువంటి అంశమని కూడా చెప్తున్నారు. చూడాలి రాజకీయ సమీకరణాలు ఏ పార్టీ వైపు ఏ విధంగా ఉంటాయనేది రాబోయే ఎన్నికల వరకు. ఇండియా కూటమి కలిసికట్టుగా ఉండాలి అనేది అయితే కూటమిలో ఉన్నటువంటి నేతలు కోరుకుంటున్నప్పటికీ ఎవరు ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, కూటమి చీలిపోవడానికి కారణం ఎవరు, ఇది ప్రధానంగా ఇండియా కూటమిలో జరుగుతున్నటువంటి జోరు చర్చ. చూడాలి రాబోయే ఎన్నికల వరకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి.